ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः హృది అంతస్థ అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ నృసింహ భగవానుని యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుందాము. ఇది భాగవతంలో మనకు 7వ స్కందంలో 8వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. మనము 2వ భాగంగా ప్రహ్లాదుడు గురుకులం నుంచి తిరిగి రాజగృహానికి రావడము, అక్కడ తండ్రికి కూడా ఉపదేశాలు చేయడము, తండ్రి హరిని ఎక్కువగా చేసి తను మూర్ఖుడిలాగా తనకు ఉపదేశం చేసేసరికి కోపం వచ్చి ప్రహ్లాదునికి ఇప్పుడే సంహరించండి అని ఆజ్ఞ వేయడము. ఇక అసురులు ప్రహ్లాదుని నానా విధాలుగా హింసించడము. అయినా కానీ ప్రహ్లాదుడు నారాయణ యొక్క ఆ నామాన్ని జపిస్తూ చిరునవ్వుతో ఆయన చేతులను జోడించి చక్కగా ఉన్నారు. ఆయనకు ఏమీ కాలేదు. ఇక అలాగ ఉండేసరికి ఆ అసురులందరూ కూడా వచ్చి దైత్య మహారాజు అయినటువంటి హిరణ్యకశిపునికి విషయము తెలియచేయడం అయింది. ఇక హిరణ్యకశిపునికి ఇంకా చాలా క్రోధమైంది. ఏమి చేస్తుంటే కూడా ఆ మంత్రాన్ని వదిలిపెట్టడం లేదు ప్రహ్లాదుడు. కాబట్టి ఇంకా కోపం వచ్చేసి, ఓరి నీచుడా, దుష్టుడా, నీవు మా వంశంలో చెడబుట్టావు అని ప్రహ్లాదుని నిందించడం చేశారు. ఇంకా ఏం చెప్పారు, నాకు గాని క్రోధం కలిగిందనుకో ఈ ముల్లోకాలంతటిని కూడా నేను స్తంభింప చేయగలిగిన పరాక్రమవంతుడిని. నీకు ఆ విషయం కూడా తెలుసు. కానీ నీవు ఎవరి అండ చూసుకొని, ఎవరి బలం చూసుకొని నీవు నా శాసనాలనన్నింటినీ ధిక్కరిస్తున్నావు అంటూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడగడం జరిగింది. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పారు, ఓ తండ్రి, అన్ని బలాలకు ఒకరే కారణం. ఆయనే సర్వ కారణాలకు కారణుడైనటువంటి ఆ శ్రీహరినే. అంటే అందరూ కూడా ఆ భగవంతుణ్ణే శరణాగతి పొందుతున్నారు. ఆయన ఎందుకు అంటే ఆయన అందరినీ నియంత్రించే శాసనం చేయగలిగినటువంటి ప్రభువుగా ఉన్నారు అని ప్రహ్లాదుడు చెప్పడం జరిగింది. తరువాత ఇంకా ఏం చెప్పాడు ప్రహ్లాదుడు, ఓ తండ్రి, ఆ అసుర స్వభావాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే మన మనస్సు అనేది మనకు శత్రువులాగా ఉంటది. నీవు మంచిగా ఆలోచించావనుకో నీ హృదయం నుంచి మంచి విషయాలే తెలియచేస్తావు. లేదా ఇతరులను శత్రువుగా అనుకున్నప్పుడు నీకు ఎల్లప్పుడూ వారు శత్రువుగానే అనిపిస్తారు. కాబట్టి నువ్వు ఆ అసుర స్వభావాన్ని వదిలిపెట్టు. అందరినీ నువ్వు సమదృష్టితో చూసావనుకో అప్పుడు ఏమవుతుంది, నీకు ఆ భగవంతుని యొక్క అవగాహన అనేది నీకు అర్థం చేసుకుంటావు అని ఇంకాస్త ఇదిగా చెప్పడం జరిగింది. ఇక అంతే, హిరణ్యకశిపునికి ఇంకా క్రోధమైపోయాడు. ఓరి అజ్ఞానుడా, నీవు
శ్రేష్ఠుడైన విధంగా నీవు, నేను పరమ నికృష్టుడునైన విధంగా నాకు నీవు ఉపదేశం చేస్తున్నావా? మరి నీ హరి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని అంటున్నావు కదా! మరి నేను ఇక్కడ చూపిస్తున్నాను అని ఒక స్తంభాన్ని చూపించడం జరిగింది. ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రశ్నించగా, అంతులకు ప్రహ్లాదుడు, ఇందు కలడ అందులేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా అందందే కలడు అంటూ ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానికి ఇంకా కోపం వచ్చేసింది. నిన్ను ఇప్పుడే నీ శిరస్సుని నీ దేహం నుంచి వేరు చేస్తాను. ఎందుకు అంటే నువ్వు మరణం, నీకు మరణం ఆసన్నమైంది. అందువలననే నువ్వు ఇలాంటి అసందర్భ ప్రగల్భాలన్నిటిని కూడా నువ్వు పలుకుతున్నావు. నా చేతులలో నీకు మరణం తప్పదు అని ఇప్పుడే నేను సంహరిస్తాను అని చెప్పడం జరిగింది. ఇక అలాగే కోపంతో ఆయన ఏం చేస్తూ ప్రహ్లాదుణ్ణి దూషిస్తూ తన పిడికిల్ని అలాగే బిగించి గదను తీసి ఆ స్తంభానికి ఒక్కసారిగా మోదడం జరిగింది. ఎప్పుడైతే ఆ గద ఆ స్తంభానికి తగిలిందో అక్కడ భగవంతుడు భక్తుడైనటువంటి చిన్న పిల్లవాడు కదా ప్రహ్లాదుడు, ఆయన యొక్క కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా నా హరి భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు కదా, దాన్ని నిరూపించాలి, ఆ పిల్లవాని యొక్క ఆ మాటలను సత్యం చేయాలి అని సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారిగా ఆ స్తంభము రెండుగా చీలిపోయింది. వెంటనే అక్కడ ఏమైంది, ఇదయ్యేసరికి ఆ శబ్దానికి ముల్లోకాలంతా కూడా కంపించిపోయాయట. అలాగే సముద్రము ఉవ్వెత్తున అలలు ఆకాశాన్ని అంటాయట. జంతువులన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. అంతటి ప్రకంపన అక్కడ వినిపించింది. ఇక ఆయన ఏమి, ఆ భగవంతుడు ఆ ప్రహ్లాదుని చెప్పిన మాటను తెలియచేయాలి ఈ హిరణ్యకశిపునికి. అసురునిలాగా ప్రవర్తిస్తూ అలాగ చెప్తున్నాడు కదా, కాబట్టి తెలియచేయాలని ఆయన బయట రావడం జరిగింది. వెంటనే హిరణ్యకశిపునికి ఆ యొక్క రూపం చూసేసరికి అలాగే ఆశ్చర్యచకితుడయ్యాడు. అంటే ఒక మానవ రూపం కాదు, ఒక జంతు రూపం కాదు, ఆ రెండు కలగలిసి భయంకరంగా అలాగే చూడడానికి భయపడిపోయే విధంగా ఉన్నది ఆ రూపము. ఆయనను చూస్తూ ఉంటే ఎలాగో ఉంది, తప్తకాంచనమైనటువంటి ఉగ్ర రూపం కలిగిన కన్నులు ఆయనవి అలాగ ఉన్నాయి. ఇంకా తేజోవంతంగా ఉన్నటువంటి ఆయన జూలు కేశాలు అవి అలాగే ప్రకాశవంతంగా మిరమెట్లు గొలుపుతున్నాయట. ఇక ఆయన మోము భయంకరంగా ఉన్నది. ఇక ఆయన దంస్ట్రాలు ఎలాగున్నాయి అంటే ఒక పదునైన కత్తి, షార్ప్గా ఉన్నటువంటి కత్తి ఎలాగుంటది ఆ విధంగా ఆయన యొక్క దంస్ట్రాలు ఉన్నాయట. ఇంకా ఆయన కర్ణాలు అలాగే నిక్కబొడుచుకొని ఉన్నాయట పూర్తిగా. ఇక నోరు ఒక కొండ గుహలాగా ఉన్నదట. ఇక శరీరము ఆకాశాన్నే అంటుతున్నది అన్న ఆయన ఛాతి, వక్షస్థలము అంత విశాలంగా కనిపిస్తున్నదట. ఇక చంద్రకిరణం లాంటి ఆ కాంతితో, చంద్రకిరణం ఎలాగా చాలా తెల్లగా మెరమెట్లు గొలుపుతూ ఉంటాయి, అలాంటి కాంతితో ఆయన హస్తాల మీద ఉన్నటువంటి రోమాలు నిక్కబొడుచుకొని తెల్లగా మెరిసిపోతున్నాయట ఆ విధంగా. ఇక మిగిలిన ఆయన యొక్క చేతులలో శంఖ చక్ర గద పద్మాయుధుడై ఉన్నాడు. అలాంటి రూపాన్ని ఒక్కసారిగా హిరణ్యకశిపుడు చూసి జీర్ణించుకోలేకపోయాడు. అసలు యోచన చేయడానికి ఆయనకు కుదరలేదు. అలాంటి రూపంలో నృసింహ భగవానుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక ఒక్కసారిగా ఏమైంది, పూర్తిగా హిరణ్యకశిపుడు
కోపంతో గర్జిస్తూ అలాగే తన గదను తీసుకొని ఆయన ఎలాగా ఏనుగు వలె ఏనుగు ఏ విధంగా సింహం మీదకు దాడి చేస్తుందో ఆ విధంగా నరసింహ భగవానుని మీదకు దాడి చేయడానికి వెళ్ళారట. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి మద గజముతో ఏనుగుతో పోలుస్తున్నారు. కానీ ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ప్రహ్లాదునితో చెప్పారట, నువ్వు అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఉన్నాడు అన్నావు కదా, ఆ హరి కాని నా కన్నుల ఎదురుగా వస్తే నేనేం చేస్తానో తెలుసా? ఎలాగ సింహము ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొడుతుంది. ఎందుకంటే ఏనుగే జంతువులలో చాలా పెద్ద శరీరం కలది. అది ఒక్కొక్కసారి సింహాలు పులులు నిద్రిస్తుంటే కూడా ఒక్కసారి తన కాలుతో దాని తల మీద ఉంచితే మరణిస్తాయి అవి. కానీ అందుకే ఈ సింహము ఇలాంటివన్నీ కూడా అతను చూసి ఏం చేస్తాయి, ఆ గజం యొక్క కుంభస్థలము అంటే నుదుటిన ఒక్కసారిగా పైకెగిరి అక్కడ దాని యొక్క నఖములతో ఆ కుంభస్థలాన్ని చీల్చివేస్తుంది అనమాట. ఆ విధంగా నీ హరి వస్తే నేను ఒక సింహంలాగా చేస్తాను అని చెప్పారు. అది భగవంతుడు ఆలకించాడు. కాబట్టి అలాగా నీవు సింహంలాగా కాదు రావడము, నేను వస్తాను అని ఆయన ఆ సింహ రూపంలో ఆయన రావడము, తర్వాత ఈయన ఇక్కడ ఏనుగులాగా అయిపోయాడనమాట. ఆ విధంగా కోపముతో అదే నరసింహుని మీదకు గదతో మోదాడట. కానీ నృసింహ భగవానుడు ఏం చేశాడు? గరుడు ఏ విధంగా సర్పాన్ని చేత చిక్కించుకుంటది, అలాగే తన కాళ్ళ సందులో ఆ సర్పాన్ని ఇరికించేస్తుంది. ఆ విధంగా నృసింహ భగవానుడు ఆ హిరణ్యకశిపుని గదతో పాటు బంధించేశాడట. కానీ ఒక అవకాశం ఇచ్చాడు నరసింహ స్వామి, హిరణ్యకశిపునికి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసరికి ఒక్కసారిగా బీతిల్లిపోయాడట హిరణ్యకశిపుడు. దిక్కు తోచడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో మనమే చాలా పరాక్రమవంతులు అనుకున్నాం కదా, ఒక్క ఒక నరహరి అంటే రూపము, ఆయన నరుడులాగున్నాడు, ఒక జంతువులాగా ఉన్నాడు. అలాంటి చేతిలో మనం చిక్కామా అని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడట హిరణ్యకశిపుడు. తర్వాత వెంటనే మళ్ళీ కోపం వచ్చింది. ఏమైంది? వెంటనే ఖడ్గము డాలు దానిని తీసుకొని ఒక్కసారిగా అదే నరసింహ నరసింహుని మీద ఆయన యుద్ధం చేయడం ఆరంభించాడు. భీకరంగా యుద్ధం జరుగుతుంది. దేవతలు అందరూ కూడా, బ్రహ్మ, శివుడు, సకల మునులు, యోగులు అందరు కూడా అక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఆ యుద్ధాన్ని గమనిస్తున్నారనమాట. ఇక ఏం చేశాడు? ఎలాగైతే గరుడు మూషికాన్ని లేకపోతే సర్పాలని ఇలాగా బంధించి ఆకాశంలోకి అలాగే ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అంటే గరుడునికి అంత శక్తి ఉంటది. వీటినంతా అలాగే తన చేత చిక్కించుకుంటాడు. ఆ విధంగా నృసింహ భగవానుడు ఈసారి ఏం చేశారు? ఆ హిరణ్యకశిపుని అలాగే గద్ద ఎలాగా పట్టుకుంటుందో ఆ విధంగా పట్టుకొని ఆ ప్రదేశం నుంచి బయటకు తీసుకొచ్చేసి సభాద్వారం దగ్గరికి తీసుకొచ్చాడట. ఎందుకు? హిరణ్యకశిపుడు చెప్పాడు, గృహము లోపల కానీ బయట కానీ నాకు మరణం సంభవించకూడదు. కాబట్టి నృసింహ భగవానుడు నేరుగా సభాద్వారము అంటే ఆ గడప అంటాం కదా, ఆ ప్రదేశానికి తీసుకొచ్చారు. తర్వాత ఏం చెప్పారు? నేల మీద కానీ ఆకాశంలో కానీ నాకు మరణం సంభవించకూడదు. కాబట్టి నృసింహ భగవానుడు తన అంకము మీద అంటే ఊరువుల మీద ఆ రాక్షసుని అసురుణ్ణి అలాగే ఉంచారనమాట. అలాగా ఉంచి తర్వాత ఇంకేం చెప్పారు? ఏ ఆయుధంతో నాకు మరణం సంభవించకూడదు. కాబట్టి ఇక్కడ నృసింహ భగవానుడు ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు. తన
హస్తాలు కమలంలాగా అంత సౌమ్యంగా ఉంటది. కానీ ఆయన యొక్క నఖము అంటే గోళ్ళు అంత కఠినంగా ఉన్నాయట. ఆ గోళ్ళతో ఆయన ఏం చేశాడు? పూర్తిగా అసురుని యొక్క ఉదరాన్ని చీల్చాడట అలాగే. చీల్చేసరికి ఆ రక్తమంతా అలాగే చెదిరింది. ఆయన యొక్క మోము మీద అదంతా అలాగే పడింది. ఆయన తన యొక్క హ్మ్, నోటి చివర భాగాలను తన నాలుకతో అలాగే తుడుచుకున్నారట. ఆ రక్తమంతా కూడా పైన పడేసరికి. అలాగ రక్తసిక్తమైపోయి ఇదయింది. అంటే మనము నృసింహ ప్రార్థన చేసేటప్పుడు కూడా చదువుతాం. తవ కర కమల వరేణకాం అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపో తను భృంగా కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఓ నరహరి, ఉమ్, ఓ ఆ, ఆ, ఓ నరహరి, ఓ దేవా, ఓ శ్రీహరి, నీవు ఏ విధం నీకు జయము జయము. దాని యొక్క అర్థము నీకు జయము జయము. ఇంకా ఏమి? సాధారణంగా మనము ఏం చేస్తాము? సునాయసంగా కందిరీగ తిరుగుతూ ఉంటే దానిని అలాగే నులిమి వేస్తాము కదా. ఆ విధంగా కందిరీగను నులిమి వేసినట్లుగా ఈ కందిరీగలాగా ఉన్నటువంటి ఈ అసురుణ్ణి కూడా నువ్వు ఆయన యొక్క ఉదరాన్ని నువ్వు చీల్చివేశావు అని అక్కడ చెప్తున్నారు. అంటే ఆయన హస్తాలు అంత సౌమ్యంగా ఉంటాయట. కానీ ఆ హస్తం యొక్క చివర తన చేతి గోళ్ళు మాత్రము అలాగే వజ్రాయుధంలాగా అంత కఠినంగా ఉన్నదట. ఇక ఆయన అలాగా చీల్చివేసి ఆ ఉదరంలో నుంచి ప్రేగులను తీసి ఆయన తన మెడలో వేసుకున్నారట. ఎందుకు నృసింహ భగవానుడు ప్రేగులను కింద వేయకుండా అలాగ మెడలో వేసుకున్నారు అంటే అందులకు కారణం ఉంది. ఎందుకంటే ఈ హిరణ్యకశిపుడు కశ్యపుని యొక్క కుమారుడు. కశ్యపుడు బ్రాహ్మణుడు. ఆయన సకల వేద పారంగతుడు. వేదాధ్యాయాలను శాస్త్రాలను అన్నింటినీ కూడా ఆయన చదివి ఆకలింపు చేసుకున్నారు. అదేవిధంగా తండ్రిని అనుసరించి హిరణ్యకశిపుడు కూడా వేదాధ్యాయాలన్నింటినీ చేసి ఉన్నారు. అలాగ వేదాధ్యాయాలను మనం ఆకలింపు చేసుకున్నాము అంటే అవన్నీ కూడా ఉదరంలో మన ప్రేవుల్లో అవి అలాగే ఇవి జీర్ణమై ఉంటాయి. అంటే మనము ఒక ఓంకారం చెప్తే కూడా మన నాభి నుంచే ఓం అన్నప్పుడు అది నాభి నుంచే బయటకు వస్తుంది. ఆ విధంగా మనం నేర్చుకున్న ఏదైనా కానీ అది మన ఉదరంలో అలాగే ఇదైపోతుంది. కాబట్టి అలాంటి వేదాలను వల్లించినటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క ప్రేగులను క్రింద వేసి అమర్యాద చేయకూడదు అనేసి భగవంతుడు దానిని తన మెడలో వేసుకున్నారు. వేసుకున్న తర్వాత అలాగే ఉగ్ర రూపముతో తన శ్వాస తీస్తూ ఉంటే ఆ శ్వాస యొక్క శబ్దము ముల్లోకాలని స్తంభింపజేస్తుందట. ఇంకా ఆ ఉగ్ర రూపం నుంచి ఆయన బయటపడలేదు. అలాగే ఆయన దర్పంగా నడుచుకుంటూ వెళ్ళి సింహాసనంలో అధిష్ఠించారట భగవానుడు. ఇక అందరూ అక్కడ దేవతలు అందరూ పుష్పవృష్టి కురిపించారు. దుందుబులు మోగించారు. ఆ విధంగా అందరూ కూడా అప్సరసలు నృత్యం చేస్తున్నారు. గంధర్వులు గానం చేస్తున్నారు. అందరూ వారి వారి యొక్క ధర్మంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ నృసింహ భగవానుడు మాత్రము శాంతించలేదు. అలాంటి అగ్రహోదగ్రుడై అలాంటి రూపాన్నే ఆ శ్వాసను తీస్తూ ఇంకా కూడా లోకమంతా కూడా అల్లకల్లోలమయ్యే విధంగా అలాంటి రూపంలోనే ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసిన దేవతలు వాళ్ళందరూ కూడా నృసింహ భగవాన్ని కొద్ది దగ్గరకు చేరుకున్నారట. అంటే ధైర్యం చేశారు వాళ్ళు. దగ్గరకు చేరుకున్నారు. వారిని అందరినీ చూసి
బ్రహ్మ, శివుడు, ఉమ్, ఇంద్రుడు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధలోకవాసులు, పితృలోకవాసులు, తర్వాత చారణులు, కిన్నెరులు, కింపర్షులు, వారందరూ కూడా కొద్ది కొద్దిగా ఆయన కాస్త దగ్గరకు వెళ్ళి చేరుకున్నారు. అయినా కానీ నృసింహ భగవానుడు శాంతింపలేదు, అలాగే ఉగ్ర రూపంలోనే ఉన్నాడు. అప్పుడు ఇక అందరూ కూడా స్తుతించడం ఆరంభించారు ఒక్కొక్కరిగా. మొదట బ్రహ్మ స్తుతించారు. ఓ దేవా, నీవు అనంతుడివి, ఈ భౌతిక కర్మలకన్నింటికీ కూడా నువ్వు అతీతుడివి. నీవే సృష్టి, స్థితి, లయలకన్నింటికీ కారకుడివి. అలాగ భౌతిక కర్మలలో ఉంటే కూడా వీటన్నిటికీ నువ్వు అతీతుడుగా ఉండడం వలననే నీవు అంతటి పరమ శాసకుడివిగా ఉన్నావు. ఉమ్, ఆ, 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 నీవు ఇలాగా ఈ అసురుణ్ణి సంహరించడం వల్ల మేమందరం కూడా ఆనందంగా ఉన్నాము. నీకు ఇవే మా వందనాలు అంటూ బ్రహ్మ స్తుతించారు. తర్వాత పరమశివుడు పరమశివుడు ఏమి స్తుతించారు? యుగం అంతంలోనే నేను లయించే ఆ కార్యక్రమాన్ని తీసుకొని నా విద్యుక్త ధర్మాన్ని నేను చేస్తాను. కానీ ఓ దేవా, నీవు ఆ లయం సమయంలోనే క్రోధుడివిగా నువ్వు ఉంటావు. కానీ మిగిలిన సమయమంతా కూడా నువ్వు భక్తవత్సలుడివిగా ఉంటావు, భక్తులను కాపాడేవాడివిగా ఉంటావు. కానీ ఈ అసురుని నీవు సంహరించిన తర్వాత అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నీవే రక్షించాలి దేవా అంటూ పరమశివుడు అక్కడ ప్రార్థించారట. తరువాత ఇంద్రుడు ఏం చెప్తున్నారు? ఓ దేవాది దేవా, నీవే మాకు పరమ సంరక్షకుడవి. మేము యజ్ఞాలు అందరూ చేస్తున్నప్పుడు ఆ యజ్ఞం నుంచి భాగాలనంతా కూడా దేవతలమందరము మేము పొందుతాము. అలాంటి ఆ అవిష్యులన్నింటిని కూడా పొందకుండా ఈ అసురుడు దానిని అడ్డగించాడు. అలాగా ఇప్పుడు నీవు ఆ అసురుణ్ణి సంహరించి మాకు తిరిగి మాకు పొందే ఆ హవిష్యులను మాకు ఇప్పించావు. నీకు మా వందనాలు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు. తర్వాత ఋషులు ఏమని ప్రార్థిస్తున్నారు? ఓ పరమపురుష, నీవు మాకు ఉపదేశించినటువంటి తపో విధానమే ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఉన్నది. ఆ విధంగా మేము తపస్సులు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఎంతో నిరాకరించి మాకు అంతరాయం కలిగించాడు ఈ హిరణ్యకశిపుడు. అలాంటి హిరణ్యకశిపుణ్ణి వధించడం వల్ల మేము తిరిగి మా తపశక్తిని పొందగలిగాము అంటూ ఋషులందరూ కూడా ప్రార్థించారు. ఇక పితృలోకవాసులు ఏమిటి? వాళ్లకు ఆ వాళ్ళ తల్లిదండ్రులు అలాగ మరణించినప్పుడు వాళ్ళకి శ్రాద్ధ కర్మలను ఏర్పాటు చేస్తారు, పుత్రులు పౌత్రులు వాళ్ళందరూ. అలాంటి వాటినన్నింటినీ కూడా మీరు ఆచరించకూడదు అని ఈ హిరణ్యకశిపుడు వాటినన్నింటినీ నిలిపివేశాడు. దానివల్ల పితృలోకంలో పుత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. నీవు ఇప్పుడు ఆ రాక్షసుని సంహరించడం వల్ల తిరిగి మేము ముక్తిని పొందుతున్నాము అని పితృలోకవాసులందరూ ఆయనకు నమస్కరించారు. ఇక సిద్ధలోకవాసులు అంటే ఎవరు? వాళ్ళు అష్ట సిద్ధులను కలిగి ఆ సిద్ధుల యొక్క ప్రభావం వలన వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను చేస్తూ ఉంటే ఈ ఈ అసురుడు ఏం చేశాడు? ఆ అష్టసిద్ధులన్నింటినీ తన కైవసం చేసేసుకున్నాడు. కాబట్టి వాళ్లకు ఆ శక్తి సన్నగిల్లిపోయింది. ఇప్పుడు నీవు ఆ హిరణ్యకశిపుణ్ణి నీ చేతి గోళ్లతో నఖములతో సంహరించడం వల్ల మేమందరం కూడా ఆనందాన్ని పొందుతున్నాము అని వారు ప్రార్థించారు. ఇక విద్యాధర లోకవాసులు ఏమిటి? వీళ్ళ యొక్క శక్తి అంటే అంతర్ధాన శక్తిని పొంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది యుద్ధాలు చేస్తే అంతర్ధానమై యుద్ధం చేస్తారు కదా, అలాంటి శక్తిని. అలాగా మేము మా యొక్క విద్యుక్త ధర్మాల్ని మేము చేస్తూ ధ్యానంలో ఆ అంతర్ధాన శక్తిని మేము పొందినప్పుడు ఈ అసురుడు వాటిని అంతటిని కూడా నిషేధించేశాడు.
కాబట్టి మేము సన్నగిల్లిపోయాము. నీ వలన ఇప్పుడు మళ్ళీ మేము మా శక్తిని పొందాము అంటూ ఆ విద్యాధర లోకవాసులందరూ కూడా ప్రార్థించారట. ఇక నాగలోకవాసులు. నాగలోకవాసులేమిటి? నాగలోకంలో నాగుల మీద మణిరత్నాలు ఉంటాయి. వాటినన్నింటిని కూడా అతడు తీసేసుకున్నాడు. అంతేకాదు మా యొక్క నాగపత్నులందటినీ కూడా చెరపట్టాడు. అలాంటి అసురుణ్ణి ఓ దేవా నీవు సంహరించడం వలన మేము ఆనందంతో మళ్ళీ మా పత్నులతో కలిసి ఉన్నాము అంటూ ఆ నాగలోక వాసులందరూ కూడా ప్రార్థించారట. ఇక మనువులు మనువులు ఏమిటి? వాళ్ళు ఆ భగవంతుని యొక్క ఆజ్ఞానుసారము మానవులకు ధర్మ నిర్దేశాలను సూచిస్తూ వాళ్ళ ధర్మాలను చేస్తూ ఉంటారు. అలాంటి ధర్మాలను నిర్ణయించేటప్పుడు ఈ అసురుడు ఏం చేశాడు? వర్ణాశ్రమ ధర్మాలనే నిషేధించేశాడట. అంటే బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు అలాగున్నారు కదా, అదంతా ఏమి కూడదు. ఉట్టిగా అసురులు మాత్రమే ఒకే ధర్మము, వర్ణాశ్రమ ధర్మం అని నిషేధించేశాడు. కాబట్టి మేమందరం కూడా పాలన చేయడంలో చాలా కష్టపడ్డాము. ఇప్పుడు నీవు సంహరించడం వలన మేము చాలా ఆనందపడుతున్నాము అని మనువులందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక ప్రజాపతులు కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఓ పరమేశ్వర, బ్రహ్మ, శివుడు వీరందరూ కూడా నీ ఆజ్ఞను అనుసరించే వాళ్ళు పాలన చేస్తున్నారు. అదేవిధంగా ప్రజాపతులైనటువంటి మేము కూడా ప్రజలనందరినీ రక్షిస్తూ మేము కూడా పాలన చేస్తున్నాము. అయితే ఈ ఈ హిరణ్యకశిపుడు వచ్చి ప్రజాపతులంతా ఎవ్వరు ఉండకూడదు అనే ఆ నిషేధాన్ని చేయడం వలన మేము చాలా కష్టాలు పడ్డాము. ఇప్పుడు నువ్వు ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం వల్ల మేము ఎంతో ఆనందపడుతున్నాము అంటూ వారు కూడా చాలా సంతోషపడ్డారనమాట. ఇక గంధర్వుల పని ఏమిటి? వాళ్ళు సదా భగవంతుని యొక్క సేవలో ఉంటారు. గానం చేస్తూ, అప్సరసలైతే నృత్యం చేస్తూ అలాగా భగవంతుని యొక్క సేవలో అలాగా ఉంటారు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని హిరణ్యకశిపుడు తన దగ్గర వారందరూ కూడా అలాగ గానం చేయాలి, నృత్యం చేయాలి అనే ఆ విధంగా ఆజ్ఞను జారీ చేయడం వలన మేమందరం కూడా స్వర్గలోకంలో లేకుండా చాలా కష్టపడ్డాము. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం వలన మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము అంటూ ఆ గంధర్వులందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక చారణులు అంటే సాధు పురుషులు, యోగులు, మునులు వీరందరూ కూడా ఏమిటి? అడవులలో వాళ్ళు తప ఫలితాన్ని పొందడం కోసం వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగా ఎక్కడెక్కడ ధ్యానం చేస్తుంటారో, ఎక్కడ ఎవరైనా యజ్ఞం చేస్తుంటారో, తపస్సు చేస్తుంటారో, శుచిత్వంలో ఉంటారో అలాంటి వారిని అందరినీ కూడా అసురులు వెళ్ళి వాళ్ళను సంహరించేవారు. కాబట్టి ఇలాంటి చారణులు వీళ్ళందరూ కూడా చాలామంది చాలా కష్టాలు పడ్డారనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓ దేవాది దేవా, నువ్వు ఈ విధంగా ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం వలన మేమిప్పుడు మాకు ఆ తపశక్తిని పొందే భాగ్యం మళ్ళీ కలిగింది. మేము చక్కగా ఎలాంటి కష్టం లేకుండా మేము ధ్యానం చేసుకుంటాము అని వాళ్ళు పలికారు. ఈ విధంగా యక్షులు, కిన్నెర, కింపురుషులు అందరూ కూడా భగవంతునికి చేతులు జోడించి హర్షాతి రేకంతో వాళ్ళందరూ కూడా వారి వారి ప్రార్థనలు విన్నవించారు. చివరిగా భగవంతుని యొక్క పార్షదులు అంటేమి భగవంతునిలాగే చతుర్భుజులుగా ఉండి భగవంతునితో అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. వారు ఏం చెప్పారు? ఓ నృసింహదేవా, నీవు నిరంతరము నీ సేవలో మేము తనివి తీరా నీ సేవలను చేసుకుంటుండే వాళ్ళము.
అలాగా సేవల్లో ఉన్నటువంటి జయ జయుడు, జయ విజయులు కదా, అలాంటి జయుడే సనత్ కుమార్ల యొక్క శాపము వలన ఈ విధంగా హిరణ్యకశిపునిగా జన్మించడము, తర్వాత ఆ హిరణ్యకశిపుని యొక్క కోరిక మీద త్వరలో నిన్ను చేరుకుంటారు అని చెప్పడం వల్ల ఆ హిరణ్యకశిపుని సంహరించి నీవు ముక్తిని చేశావు. ఈ విషయం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ జయుడు త్వరగా, ఆ పార్షదుడు కదా ఆయన కూడా, త్వరగా వారి యొక్క భగవంతుని యొక్క వైకుంఠానికి చేరుకుంటాడు ఇంకా 2 సార్లు సంహరించబడితే. కాబట్టి మేము చాలా ఆనందపడుతున్నాము అంటూ భగవంతుని యొక్క పార్షదులు కూడా ఆయన్ని స్తుతించారనమాట. ఈ విధంగా అందరూ స్తుతించారు. అయినా కానీ ఎంత స్తుతిస్తూ ఉంటే కూడా ఆయన కు శాంతం కాలేదు. ఇంకా ఆయనకు మరీ దగ్గరికి వెళ్ళడానికి కూడా అందరూ భయపడుతున్నారు. దూరం నుంచే ఈ స్తుతి ప్రార్థనలన్నీ జరుగుతున్నాయి. ఇక బ్రహ్మ ఏం చేశారు, చివరికి లక్ష్మీదేవికి చెప్పారు, అమ్మా నీవు వెళ్ళి భగవంతుణ్ణి శాంతింపజెయ్యి అంటే, లక్ష్మీదేవి కూడా ఆమె వైకుంఠంలో ఉన్నప్పుడు నిత్యము ఆయన ఎంత అదే సదా ఆయన్ను పాదసేవనం చేసుకుంటూ ఆనందంతో సంతోషంతో ఆయన యొక్క మోమును చూస్తూ ఆనందంతో గడిపేవారు లక్ష్మీదేవి. కానీ ఇప్పుడు ఆయన యొక్క ఉగ్రరూపం చూస్తూ ఉంటే లక్ష్మీదేవికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయం వేస్తుంది. కాబట్టి బ్రహ్మకు చెప్పారు, నా వల్ల కూడా కాదు అని ఆమె చెప్పేశారనమాట. ఇక బ్రహ్మ అలాగే పరికించి చూశారు. చూస్తే ఇంకెవరున్నారు అక్కడ, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చేతులను జోడించి వినయంగా తదేకంగా ఆ నృసింహ భగవానుని తదేకంగా చూస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు, ఓ ప్రహ్లాద, మీ యొక్క తండ్రిని అంటే అసురుడిని సంహరించడానికే నృసింహ భగవానుడు ఈ ఈ విధంగా నరహరి రూపంలో అవతార రూపం దాల్చి వచ్చి సంహరించడం జరిగింది. కాబట్టి మీ తండ్రి గారు మరణించారు కాబట్టి నీకు ఆ బాధ ఉంటది. నీవు ఒకవేళ దగ్గరకు వెళ్ళావనుకో అప్పుడు భగవంతుడు శాంతాన్ని పొందుతాడు. కాబట్టి నీవు వెళ్ళు అని ప్రహ్లాదునికి చెప్పడం జరిగింది. వెంటనే ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఎలాంటి భయము పడలేదు. అలాగే చేతులను జోడిస్తూ నృసింహ భగవానుని వద్దకు దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆయన అలాగే భగవంతుని చూసి ఏమి మాట్లాడాలో ఏమి చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇంతసేపు చూస్తున్నాడు, అందరూ ఆయన్ని స్తుతిస్తున్నారు. కానీ ఈయన చిన్న పిల్లవాడు కాబట్టి ఏం ప్రార్థన చేయాలి, ఏమి స్తుతించాలి అని ఆయనకు తెలియడం లేదు. అందుకు అలాగే భగవంతుణ్ణి తదేకంగా చూస్తున్నాడు. అప్పుడు భగవంతుడు ఆ విషయాన్ని గ్రహించాడు. వెంటనే ఆయన యొక్క కమల హస్తాన్ని ఆ ప్రహ్లాదుని యొక్క శిరస్సు మీద ఉంచారు. ఎప్పుడైతే ఆయన హస్తం ఆ శిరస్సుకు స్పర్శ తగిలిందో వెంటనే ప్రహ్లాదుడు తేజోవంతునిలాగా అయ్యాడు. పూర్తిగా దివ్య తేజస్సు కలిగి జ్ఞానాన్ని పొందాడు. వెంటనే ప్రహ్లాదుడు ఆ భగవంతుని చూసి స్తుతించడం ప్రారంభించాడనమాట. ఆ స్తుతి ఎంత అద్భుతంగా ఉంటుందో అది మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఆ స్తుతి ప్రహ్లాదుని యొక్క స్తుతి అనే దానితో పూర్తిగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటారనమాట. అప్పుడే నృసింహ భగవానుడు శాంతిని పొందుతారు. అంటే ఒక చిన్న పిల్లవాడు పిలిచాడు, ఆయన్ని ఆ యొక్క సత్యాన్ని లోకానికి తెలియచెయ్యాలి అని రావడము జరిగింది. తర్వాత ఆ ప్రహ్లాదుని యొక్క స్తుతి విన్న తర్వాతనే ఆయన శాంతంగా అవ్వడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మనము తదుపరి క్లాస్లో తెలుసుకుంటాము. ఓకేనా? హరే కృష్ణ. వాంఛాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.